డే 10. ఎవరైనా మిమ్మల్ని పొగడకపోతే లేదా మీరు అనుకున్నట్టుగా పనులు జరగకపోతే మీకది అవమానంగా అనిపించిందా? అయితే స్వర్గానికి రాజైన ఇంద్రుడి అహం తన జీవితాన్ని కంట్రోల్ చేసిన ఒక సంఘటన మీకు తెలియాలి. ఎన్నో ఏళ్లుగా బృందావన వాసులు వర్షానికి దేవతైన ఇంద్రుడికి ఎన్నో పూజలు చేసేవారు. ఒకసారి బాలకృష్ణుడు ఇలా అన్నాడు, ఈసారి ఇంద్రుడికి బదులుగా గోవర్ధనగిరిని పూజిద్దాం, మనల్ని నిజంగా పోషించేది ఆ పర్వతమే అని అంటూ ఒక పర్వతం కారణంగా వర్షాలు ఎలా పడతాయని పూర్తిగా వివరించాడు. దానితో బృందావన ప్రజలు ఒప్పుకున్నారు. ఇక ఇంద్రుడి గర్వానికి ఎదురు దెబ్బ తగిలింది. అప్పుడొక భయంకరమైన తుఫాను సృష్టించాడు. వీధులు నదులుగా, ఇళ్లు చెరువులుగా మారిపోయాయి. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఒక గొడుగులా తన అరచేతితో పైకెత్తి పట్టుకుని అందరికీ దాని కింద ఆశ్రయమిచ్చాడు. 7 రోజుల పాటు ఉరుములు మెరుపులతో వాన కురిసింది. అయినా ఒక్క దీపం కూడా ఆరిపోలేదు. నెమ్మదిగా ఇంద్రుడి కోపం తగ్గి అతనిలో వినయం మొదలయ్యింది. కృష్ణుడికి నమస్కరించి, నా ఉరుముల కంటే మీరిచ్చిన నీడే చాలా గొప్పది అని అన్నాడు. మన అహం అంటే ఇగో మనల్ని కంట్రోల్ చేస్తున్నప్పుడు మనం ఇతరులతో పాటు మనల్ని కూడా అనవసరమైన విషయాల్లోకి ముంచేస్తాం. సో ఇగో మనల్ని కంట్రోల్ చేయకూడదంటే ఇతరుల్లో ఉన్న మంచిని ప్రోత్సహిస్తూ చెప్పడం, ఎవరైనా విమర్శిస్తే బెదరకుండా యాక్సెప్ట్ చేయడం, ఇలాంటి పనులు అలవాటు చేసుకోవాలి. మీలో ఉన్న ఇగో అనే తుఫాను నెమ్మదిగా తగ్గడం మీరే గమనిస్తారు. మీరు వినయంగా ఇలాంటి ఏదైనా పని ఒకటి చేసుంటే ఇగో స్మాష్ అని కమెంట్ చేయండి.